బైబిల్ గ్రంథం మీరు లేకపోతే కొనుక్కోండి. టీవీ ఎంతమంది చూస్తారు? సెల్ ఫోన్ ఎంతమంది చూస్తారు? పుస్తకాలు పేపర్లు ఎంతమంది చదువుతారు? వాటన్నిటికంటే గొప్పది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఎందుకంటే నా పుట్టుకను గురించి, మన జీవిత అంతాన్ని గురించి, ఈ భూమి ఆకాశాలు ఎలా అంతమైపోతాయో, మనందరం మరణించిన తర్వాత ఎక్కడికి వెళతామో, మనకి దేహాలు ఎవరిచ్చారో, మనం ఎందుకు చనిపోతున్నామో, చనిపోయిన వాళ్ళు తిరిగి మరలా ఎలా బ్రతుకుతారో, ప్రతిదీ కూడా ఈ చిన్న గ్రంథములో దేవుడు మన నిమిత్తం వ్రాయించి పెట్టాడు. ఇంతకీ దొరకవు. ఒక మాట చూపిస్తాను చూడండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఇదిగోండి, దేవుడు ఎక్కడున్నాడట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. ఏమంటే బైబిల్లో ఎంత చక్కని మాటలు ఉన్నాయో తెలుసా? దేవుడట ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఉన్నాడట. సమీపింపరాని తేజస్సు అంటే ఏమిటో తెలుసా? దగ్గరకు వెళ్లి ఆయనను మనలో ఎవడు తాకలేడు, ఆయన ముఖాముఖిగా ఎవరు చూడలేడు. తేజస్సు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అయింది, సూర్యుని అలాగే చూడండి కాసేపు కళ్ళతో. కాసేపటికి మన కళ్ళు బైర్లు గమ్మి చీకట్లు గమ్ముతాయి. కారణం ఏంటి? ఒక చిన్న సూర్యుడు మనకిక్కడికి ఒక 45-50 డిగ్రీల మధ్యలో వేడి అనేది వచ్చింది. ఆ చిన్న సూర్యుడిని, దేవుడు తయారు చేసిన ఆ చిన్న సూర్యుడిని మనము కాసేపు చూడలేకపోతున్నాం కదా. మన దేవుడు ఎవరు అంటే నీతి సూర్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన్ని చూడడానికి మనలో ఎవడి తరం కాదు అని దేవుడు వాక్యం చెప్తా ఉంది.